హాయ్ అండి. ఈరోజు శివాజీ గారు మహిళా కమిషన్ ఎదుట నేను చెప్పవలసినవన్నీ చెప్పానండి అని చెప్పేసి బయటకు వచ్చి ఆయన మళ్ళీ వేరే విధంగా మాట్లాడుతున్నారండి. నా 30 ఎకరాలు ఉంది, నాకేం పర్లేదు, సినిమా జీవితం నా సొంతం కాదు, నాకు లేపనా పర్లేదు, నేను బతకగలను. కరెక్టే, మీరు బతకగలరని మీరు ఆడవాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడడం అది తప్పు, అది నేను ఖండిస్తున్నాను. నిన్న కూడా నాగబాబు గారు చాలా చక్కగా చెప్పారు, ఆడవాళ్ళని ఎవరు కూడా ఉద్దేశపరంగా ఎటువంటి మాట్లాడకూడదు, మైక్ ముందుకు వెళ్ళి ఎవరు ఇష్టాసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు, ఎక్కడి నుంచి అయినా సరే మానుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ప్రతి విషయంలో, చదువులో కానీ అన్నింటిలో కూడా ఫస్ట్ ఉంటున్నారు, పోటీ పడుతున్నారు. మరి ఆ విధంగా మనం అనే హక్కు మనకి ఏముందని మనం అడుగుతున్నామండి. మీరు బట్టలు ఇలాగేసుకోవాలి, అలాగేసుకోవాలని, అది తప్పది. ఇది ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంకా మీదట ఇలాంటి విషయాలు ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళ మీద ప్రభుత్వపరంగా చర్య డెఫినెట్గా తీసుకుంటారు. మీరు మహిళా కమిషన్ ఎదుట నేను మాట్లాడాను, వాళ్ళు అడిగినవన్నీ నేను చెప్పుకున్నాను అని చెప్పేసి అని అన్నారు. అక్కడేదో నేను తప్పుడుగా మాట్లాడానండి అని చెప్పేసి ఒప్పుకోవడం ఏదో జరిగి ఉంటుంది. కానీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని నాకు 30 ఎకరాలు ఉంది, 30 కాదు కొన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు, ఉన్నాయని ఆడవాళ్ళు ఇష్టసారిగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అన్నగారు. ఇక మీదటైనా ఇలాంటి విషయాలు మీరు ప్రెస్ ముందు కానీ మైక్ ముందు కానీ వచ్చేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే ప్రభుత్వపరంగా మీకు డెఫినెట్గా చర్య తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలే తీర్పు చెప్తారు. దానికి మీరు ఏ విషయం మాట్లాడినా మంచి విషయాలు మాట్లాడుతారు. మీరు ఒక మూవీ ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు, మంచి పేరు ఉంది, పేరు పాడు చేసుకోవడానికి ఎందుకండి ఇలాంటివి మాట్లాడడం? ఇది కరెక్ట్ కాదు అన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.